స్థానిక ఆజాద్ చౌక్లో తెలుగుదేశం రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం ఆధ్వర్యంలో నారా హమారా టీడీపీ హమారా నినాదంతో భారీ బహిరంగ సభ, తెలుగుదేశం పార్టీ ఇటీవల నియమించిన వివిధ ముస్లిం మైనార్టీ కమిటీల ప్రమాణ స్వీకారం, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. నూర్ భాషా సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ సుబాన్ అధ్యక్షతన రాజమండ్రి నగర కమిటీ కార్యదర్శి లాల్ ఖాన్ అహ్మద్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి చాన్ భాషా, జనసేన సిటీ ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణ, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కృషితో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో వివిధ ప్రాంతాల్లో మసీదుల అభివృద్ధి, షాదీఖానాల నిర్మాణానికి, ముస్లింల బరియల్ గ్రౌండ్ అభివృద్ధికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్తో జీవోలు తీసుకురావడంతో పాటు నిధులు కూడా మంజూరే, పనులు చేపట్టేందుకు టెండర్లు కూడా పిలవటం జరిగిందన్నారు. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారటంతో ఆ జీవోలన్నీ అమలుకు నోచుకోక వచ్చిన నిధులను వెనక్కి మళ్లించి అభివృద్ధి పనులు జరగకుండా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఆపేశారని ఆరోపించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎంపీ మార్గాని భరత్రాం, ఆ పార్టీ నాయకులు కానీ ఆ నిధులను వెనక్కి రప్పించకుండా మైనార్టీలను మభ్యపెట్టే విధంగా మాటలు చెబుతున్నారన్నారు. ఆ నిధులను వెనక్కి తీసుకువచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా మభ్యపెడుతున్నారన్నారు. ఈ విషయాలను ముస్లిం మైనార్టీలు అవగతం చేసుకుని మీకోసం, మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం పాటుపడేదెవరో తెలుసుకోవాలని కోరారు. మా కార్పొరేటర్ చేసిన పనుల్ని ఎంపీగా నేను చేశానని చెప్పుకుంటా ఉన్నా అంటే సిగ్గుపడాలి. కౌన్సిల్ లేకపోవడం వల్ల నువ్వు ఆడిందే ఆట, పాడిందే పాట ఉంది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకటే ఓపెన్ ఛాలెంజ్ ఇస్తుంటా ఉన్నా, రాజమండ్రి గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డ. మరి రాజమండ్రి గడ్డ వైఎస్ఆర్సీపీ అడ్డ అన్న వాళ్ళు ఈ 4 సంవత్సరాలు కార్పొరేషన్ ఎన్నికలు పెట్టడానికి ఎందుకు పోసుకున్నారు? ఎంపీ భరత్రాం తన సొంత అవసరాలకి ఆ రథాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. నేను ఈవో గారిని ఒకటే అడిగా, ఆ ఈవో గారు ఏం మాట్లాడారో ప్రజలు కూడా వినాలి. ఇప్పుడు ఈ మార్కండేయ గుడిలోని మనకి రథం ఉంటది కదా దేవుడి వారిది, దాన్ని మనం ఏదైనా ఇతరితర కార్యక్రమాలు ఎప్పుడైనా వాడటం ఉందా? మరి ఇప్పుడు దీన్ని మనం అక్కడ ఏదో కార్యక్రమానికి తీసుకెళ్తున్నారంటే మన ఎంపీ భరత్రాం ఆయన అడిగారని చెప్పి పంపిస్తున్నారని తెలిసింది. అవును సార్, పెట్టారు సార్. కానీ దేవుడి ఈవో గారు చెప్పిన మాటలు ఎంపీ భరత్రాం ప్రెషర్ పెట్టేస్తున్నారు సార్. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అంటారు వైఎస్ఆర్సీపీ నాయకులు, ఈవో గారిని ఆదిరెడ్డి వాసు బెదిరించాడు. అయ్యా, మీ ఈవో గారు మాట్లాడిన మాటలు, మీ ఈవో గారు చెప్పిన మాటలు ఎప్పుడు కూడా రథాన్ని వేరే వేరే కార్యక్రమాలకి వాడిన దాఖలా లేవు. రాములు వారి కార్యక్రమానికి రథాన్ని వాడటానికి మేము వ్యతిరేకించట్లా. శ్రీరాములు వారికి ఒక శివయ్య రథం వాడితే అది పుణ్య కార్యక్రమం కిందే తీసుకుంటాం. కానీ భరత్రాం వ్యక్తిగత కార్యక్రమాలకు వాడితే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తాం. వ్యక్తిగత అవసరాలకి, సాంప్రదాయాల్ని తూటులు పొడిస్తే చూస్తూ ఊరుకోమనే మేము చెప్తా ఉన్నాం.